ఓపెన్ చేయగానే మనకి క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నానో బనానా కొత్త ఫీచర్ అయితే వచ్చింది. దీన్ని రకరకాలుగా వాడుతా ఉన్నారు. అబ్బాయిలు రోజా పువ్వు పెట్టుకొని ఫోటోలు, అమ్మాయిలు శారీలు కట్టుకొని ఇట్లా రకరకాలుగా యూజ్ చేస్తున్నారు. పొలిటీషియన్, క్రికెటర్స్ ని ఎవరిని వదలట్లేదు, అందరి మీద వీటిని ప్రయోగిస్తున్నారు. అండ్ దీని మీద ఒక అమ్మాయి అయితే ఒక వీడియో చేసింది. తను ఫోటో అయితే ఇచ్చింది. దానికి నానో బనానాకి మన ఫోటో ఇస్తే అది క్రియేట్ చేసింది. ఫోటో ఇచ్చి శారీ కట్టమంటే ఆమె నార్మల్గా నిండు పంజాబీ డ్రెస్ వేసుకున్న ఫోటో ఇచ్చింది. జమున అయితే అమ్మాయికి శారీ కట్టింది, ట్రాన్స్పరెంట్ శారీ కట్టింది. ఈవెన్ అమ్మాయి పుట్టుమచ్చ ఒకటి ఉంటది భుజానికి, ఆ పుట్టుమచ్చ కూడా అక్కడ కనిపిస్తుంది. యాక్చువల్ అమ్మాయి అప్లోడ్ చేసిన ఫోటోలో పుట్టుమచ్చ అట్లాంటివి అయితే ఏం లేవు, ఫుల్ కవర్ బాడీ. దీనిలో మాత్రం పుట్టుమచ్చ కూడా కనిపిస్తుంది. సో అమ్మాయి ఒక వీడియో చేసింది ఆ పుట్టుమచ్చ గురించి, దానికి ఎలా తెలుసు ఇది అని చెప్పేసి. మొత్తం మీ డేటా మొత్తం ఇంటర్నెట్ లో ఇస్తా ఉంటారు కదా, సో అది రీడ్ చేయగలదు. దాన్ని బట్టి మీకు ఇవన్నీ ఇమేజెస్ అన్ని క్రియేట్ అవుతా ఉన్నాయి. ఒకవేళ అమ్మాయిలు ప్రైవసీకి మీకు ఇష్టపడే వాళ్ళు, ఇంటర్నెట్ లో ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇట్లాంటి అసలు ట్రై చేయకండి. మీరు జోలికి కూడా వెళ్ళకండి. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అది ఖచ్చితంగా మీకు ప్రైవసీ అయితే మోస్ట్లీ ఉండదు వీటి వల్ల. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇట్లా మీరు ట్రై చేయాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు. కొంతమంది ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయి అయితే క్లిక్ చేసి 70,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. మొత్తం బ్యాంక్ అకౌంట్ నుంచి ఎగిరిపోయినాయి. సో ఎక్కడ పడితే అక్కడ లింక్స్ క్లిక్ చేస్తే ఇట్లనే ఉంటుంది అనమాట. ఈ నానో బనాలి ఇవన్నీ మీరు ట్రై చేయాలనుకుంటే డైరెక్ట్ జెమినీ యాప్ ఉంటుంది. జెమినీ యాప్లో మీరు ట్రై చేయొచ్చు. ఇట్లా ఎవరి లింక్స్ పెడితే ఆ లింక్స్ మీద క్లిక్ చేయొద్దు. ఇదనే